హలో వ్యూస్, నేను మా ఫ్రెండ్ కథ ఇంకొకటి చెప్తున్నాను. ఆ అమ్మాయికి కూడా ఆరోగ్యం బాగుండదు, సర్జరీ చేయించాలి. ఎక్కడ చూపించినా కూడా మేము చేయలేము అంటున్నారు. అయితే ఆ అమ్మాయి వైజాగ్ వెళ్ళి చేయించుకోవాలని నిర్ణయించుకుంది. ఎందుకు అని అంటే, ఆయన వైజాగ్లో నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నీకు సర్జరీ చేస్తారు, నీకేం అవ్వదు అని చెప్పి ఆయన కలలో చెప్పారు బాబాగారు. అందుకని చెప్పేసి వెళ్ళటానికి నిర్ణయించుకుంది. దాంతో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఉంటే వాళ్ళని అప్రోచ్ అయ్యింది. అయితే సరే ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళే, వెళ్దాము అన్నారు. అక్కడికి వెళ్ళి చూసేసరికి డాక్టర్ గారు వాళ్ళ గొంతులోనే చివరి ఇల్లు. ఆయన తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు. అన్నయ్య మీరా అంటే, అవును నేనేనమ్మా అన్నారు. నాకు ఎవరు చూసినా ఇలా అంటున్నారు అన్నయ్య అంటే, నిన్ను రక్షించే బాధ్యత నాదమ్మా, ఎవరు ఏమన్నా కూడా నేను నిన్ను కాపాడుతాను, నేను సర్జరీ చేస్తానని చేశారు. చేసిన తర్వాత మెరాకిల్గా వారం రోజుల దాకా లేవని మనిషి 3వ రోజే లేచి నడిచాను అని చెప్పింది ఆ అమ్మాయి. అసలు చాలా మెరాకిల్ కదండి. ఎన్నెన్ని జబ్బులు అయినా ఊదితో బాగు చేసేవాళ్ళు, కానీ ఆయన కలలో వచ్చి చెప్పి అక్కడికి తీసుకువెళ్ళి సర్జరీ చేయించారంటే ఆయన నిజంగా అండి ఒక తండ్రిలాగా, ఒక దైవంలాగా, ఒక నీడలాగా ఉండి అందరినీ కాపాడుతున్నారు బాబా గారు.